హాయ్ హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర మంచు విష్ణు నటించిన కన్నప్ప, బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ నటించిన హర్రర్ మూవీ మా, అలాగే తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన మార్గన్, తమిళ హీరో ధనుష్ నాగార్జున నటించిన కుబేరా, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన సితారే జమీఫార్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన హౌస్ఫుల్ 5 ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన కన్నప్ప మూవీ, ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే పర్వాలేదనిపించే టాక్ అయితే సొంతం చేసుకోగా, కలెక్షన్ల పరంగా కూడా పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది. ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్ లో ఓసారి గమనిస్తే, అలాగే ఈ మూవీ తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో 8 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 4 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడులో 5 కోట్లకు పైన గ్రాస్, 3 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఓవర్సీస్ లో అయితే 1.50 కోట్ల దాకా షేర్ ని, అలాగే 3 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 8.5 కోట్ల దాకా షేర్ ని, అలాగే 18 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా బ్రేక్ ఏమైనా వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, ఈ మూవీ మొదటి రోజు మంచి కలెక్షన్లు సాధించిందనే చెప్పాలి. ఇక చూడాలి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు వెళుద్దో. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ నటించిన మా హర్రర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ అయితే సొంతం చేసుకుంది. మూవీ మొదటి రోజు ఇండియా వైడ్ గా 5 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే 8 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మీద ఈ మూవీ బ్రేక్ ఈవెన్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, మరి ఇంకెలాంటి కలెక్షన్ సాధించి ఈ మూవీ ఇంకెంత ముందుకు వెళుద్దో చూడాలి. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన రీసెంట్ మూవీ మార్గన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ అయితే సొంతం చేసుకోగా, ఈ రోజు కలెక్షన్ల పరంగా కూడా కొంచెం నిరాశ కలిగించే కలెక్షన్లు అయితే సాధిస్తుంది. మూవీ ఇండియా వైడ్ గా మొదటి రోజు 1 కోటి దాకా షేర్ అయితే అందుకోగా, అలాగే 2 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా బ్రేక్ ఈవెన్ వివరాలు తెలియాల్సి ఉండగా, ఈ కలెక్షన్లు అయితే ఏ మేరకు సరిపోవని అనిపిస్తుంది. చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు వెళుద్దో. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర అక్కినేని నాగార్జున, ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కుబేరా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ తో మంచి కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. మూవీ 8వ రోజు కొత్త సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ కూడా పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధించింది. మూవీ 8వ రోజు టోటల్ ఇండియాలో 2 కోట్ల దాకా షేర్ అయితే అందుకోగా, 4.20 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే, నిజాంలో 13.65 కోట్ల దాకా షేర్ ని, స్టేట్ లో 4.05 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 5 కోట్ల దాకా షేర్ ని, అయితే 2.30 కోట్ల దాకా షేర్ ని, 1.45 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో 2.05 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 2.05 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో అయితే 1.10 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 31.80 కోట్ల దాకా షేర్ ని, అలాగే 54.20 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 34 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా, ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 2.80 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తమిళనాడులో కొంచెం స్లో డౌన్ అయినా గానీ ఓవర్సీస్ లో మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే, తెలుగు రాష్ట్రాల్లో 54.22 కోట్ల దాకా గ్రాస్ ని, తమిళనాడులో 18.50 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటకలో 8 కోట్ల దాకా గ్రాస్ ని, కేరళలో 1.25 కోట్ల దాకా గ్రాస్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే 2.90 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక ఓవర్సీస్ లో అయితే 28 కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది. మొత్తం మీద టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 111.20 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 56.30 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా, రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 9.60 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఈవెన్ అవుద్దో లేదో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సితారే జెనిఫర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకొని కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈ మూవీ 8వ రోజు 6.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, ఇక టోటల్ గా ఈ మూవీ 8 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, మొదటి వారంలో ఈ మూవీ 89 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, రెండో వారంలో అడుగు పెట్టగా 6.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ టోటల్ గా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, ఇండియా వైడ్ గా ఈ మూవీ 95.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే 143 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 80 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా, రోజుల్లో సాధించిన కలెక్షన్ తో కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఏకంగా
15.50 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది. చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్తుందో. బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ హౌస్ ఫుల్ 5 మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ మంచి టాక్ ని సొంతం చేసుకుని రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ముదుమార చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈ మూవీ 22వ రోజు ఇండియా వైడ్ గా కోటి దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా, అలాగే 1.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 22 రోజుల్లో సాధించిన కలెక్షన్ రోజువారీగా ఓసారి గమనిస్తే మొదటి వారంలో ఈ మూవీ 127.25 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా, రెండో వారంకి వచ్చేసరికి 40.85 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది. మూడో వారం పూర్తయ్యే టైంకి 12.55 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా, నాలుగో వారంలో ఒక అడుగు పెట్టగా కోటి దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది. ఇక మొత్తం మీద ఇండియా వైడ్ గా ఈ మూవీ 181 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా, అలాగే 250 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 220 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 39 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఈ కలెక్షన్ అందుకుంటుందో లేదో చూడాలి. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.